ప్రపంచంలోనే అబార్షన్ రైట్స్కి రాజ్యాంగబద్ధత కల్పించిన మొట్టమొదటి దేశం ఫ్రాన్స్. ఫ్రెంచ్ రాజ్యాంగానికి అమెండ్మెంట్ తీసుకొచ్చి మరీ అబార్షన్ రైట్స్ను రాజ్యాంగంలో చేర్చారు. కొంతమంది యాంటీ అబార్షన్ యాక్టివిస్టులు, ఇంక్లూడింగ్ వాటికన్లో చాలామంది ఆర్థడాక్స్ థింకర్సు అందరూ దీన్ని వ్యతిరేకించినా సరే ఫ్రెంచ్ పార్లమెంటు అత్యధిక మెజారిటీతో, ఒకవైపు 780 ఓట్లు, అబార్షన్ రైట్స్ కాన్స్టిట్యూషన్ రైట్ చేయొద్దని కేవలం 72 ఓట్లు వచ్చాయి. కానీ కాన్స్టిట్యూషనల్గా అబార్షన్ రైట్స్ కాన్స్టిట్యూషన్ యాడ్ చేయమని చెప్పి 780 ఓట్లు వచ్చాయి ఫ్రెంచ్ పార్లమెంట్లో. దీంతో ఫ్రాన్స్లో ఐఫిల్ టవర్ దగ్గర మై బాడీ మై చాయిస్ అని చెప్పి పెద్ద సెలబ్రేషన్ జరిగింది, క్యాండిల్ లైట్ సెలబ్రేషన్. సో ఫ్రాన్స్లో ఇప్పుడు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అబార్షన్ రైట్స్ అనేవి ఫ్రాన్స్లో 1975 నుంచి కూడా లీగల్ రైటే. కానీ దానిపైన చాలా డిస్క్రిషన్స్, చాలా డెసిషన్ మేకింగ్ పవర్ ఇతరులపై పెట్టకుండా అది ప్రతి మహిళకి ఒక రాజ్యాంగ హక్కుగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ ప్రకటించింది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ దీనిపైన స్పందిస్తూ ఈ కాన్స్టిట్యూషనల్ రైట్గా అబార్షన్ గుర్తించడం ఒక ఫ్రెంచ్ ప్రైడ్ అని, దీని ద్వారా ప్రపంచానికి ఒక మెసేజ్ వెళ్తుందని కూడా ఆయన ప్రకటించారు. ప్రపంచంలో ఇప్పటికి కూడా అనేక దేశాల్లో అబార్షన్ రైట్స్ అనేవి హక్కుగా గుర్తించలేదు. ఉదాహరణకి ఈజిప్ట్, ఇరాక్, ఫిలిప్పైన్స్, మడగాస్కర్, జమైకా, సియరా లియోన్ ఇలా చాలా దేశాల్లో ఇంకా అబార్షన్ రైట్స్ని గుర్తించనే లేదు. అయితే ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రెగ్నెన్సీ కనుక మహిళల జీవితానికి డ్యామేజ్ కలిగిస్తుంటే లేదా వాళ్ళ లైఫ్ థ్రెటనింగ్గా ఉంటే మాత్రం అబార్షన్ రైట్స్ డిస్క్రిప్షన్ మీద ఇస్తున్నారనమాట. ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో అబార్షన్ అనేది హక్కే, కానీ దానికి చాలా డిస్క్రిప్షన్తో ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. 2012లో ఐర్లాండ్ దేశంలో ఒక ఇండియన్ డెంటిస్ట్ అనమాట, సవితా హలప్పన్వార్, ఆ అమ్మాయికి అబార్షన్కి పర్మిషన్ ఇవ్వడానికి చాలా టైం పట్టింది. ఈలోపు బిడ్డకి, కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం ఏర్పడింది, దాంతోపాటు అమ్మాయి ప్రాణానికి ప్రమాదం ఏర్పడి తను చచ్చిపోయిందనమాట. ఆ తర్వాత ఐర్లాండ్లో కూడా చట్టాల్లో కొంత మార్పు చేసి అబార్షన్, కొన్ని పరిస్థితుల్లో అబార్షన్స్ని అలౌ చేస్తున్నారనమాట. అబార్షన్ అనేది వీళ్ళు అప్లై చేసుకుంటే కానీ ఫాస్ట్ క్లియరెన్సెస్ ఇస్తున్నారు 2019 నుంచి. అంతకుముందు అయితే కొన్ని ఆర్థడాక్స్ క్యాథలిక్ కంట్రీస్లో, ఈవెన్ వాటికన్లో కూడా అబార్షన్ రైట్స్ అనేవి పూర్తి స్థాయిలో అలౌ చేయరు. అంటే క్యాథలిక్ కంట్రీస్లో కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఒక లివింగ్ బీయింగ్ కింద లెక్క. భారతదేశ విషయానికి వస్తే అబార్షన్ సంబంధించి మనకు ఒక చట్టం ఉంది, MTP యాక్ట్ 1971, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971. ఈ యాక్ట్ ప్రకారం ఇంతకుముందు 20 వారాల వరకే, 20 వీక్స్ వరకే అబార్షన్ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పర్మిషన్ని 24 వీక్స్ వరకు కూడా తీసుకొచ్చారనమాట. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రూల్స్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు చెప్పి దానిలో 2 డాక్టర్లు సర్టిఫై చేసి ఇదంతా చేస్తే 24 వీక్స్ వరకు కూడా పర్మిషన్ ఇచ్చారు. రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక కేసు, ఆ కేసులో ఏంటంటే 26 వీక్స్, 26 వారాల ప్రెగ్నెన్సీ విషయంలో పెద్ద కేసు అయింది. దానిలో డివిజివ్ ఒపీనియన్ వచ్చింది. అంటే కొంతమంది జడ్జిలేమో పర్మిషన్ ఇవ్వాలంటారు, కొంతమంది ఇవ్వద్దంటారు. సో ఇవన్నీ పక్కన పెడితే భారతదేశంలో కూడా అబార్షన్ లాస్లో చాలా మార్పులు వస్తున్నాయి, చాలా ప్రోగ్రెసివ్ మార్పులు వస్తున్నాయి.